ఆ మార్గంలోనే నీటి సంపు తెరిచి ఉంది. దాన్ని చూసుకోకుండా అక్మల్ ముందుకు నడవడంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయమైంది. అక్కడికక్కడే మరణించాడు. అయితే అక్మల్ పడిపోయిన విషయాన్ని కాసేపటి తర్వాత హాస్టల్ యజమాని గమనించాడు. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హాస్టల్ ఓనర్ ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్మల్ మృతదేహాన్ని సంపు నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ హాస్టల్ ఓనర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదనేది అర్థమవుతోంది. యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో వీడియోలు పరిశీలించారు. అక్మల్ చూసుకోకుండా ముందుకు నడుస్తూ ఉండడంతో అప్పటికే తెరిచి ఉన్న సంపులో పడిపోయినట్టు అందులో కనిపిస్తోంది. అలాగే అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని అందులో కనిపిస్తోంది. సంపు ఓపెన్లో ఉన్నట్టు ఎలాంటి సైన్ బోర్డు కూడా లేకపోవడంతో ఎప్పటిలాగానే అక్మల్ నడుచుకుంటూ వెళ్ళాడు. అందులో పడిపోయాడు. మొత్తంగా యజమాని నిర్లక్ష్యం వల్ల అక్మల్ మృతి చెందినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో ఉండే సమయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ ఘటన ద్వారా. ఆ మార్గంలోనే నీటి సంపు తెరిచి ఉంది. దాన్ని చూసుకోకుండా అక్మల్ ముందుకు నడవడంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయమైంది. అక్కడికక్కడే మరణించాడు. అయితే అక్మల్ పడిపోయిన విషయాన్ని కాసేపటి తర్వాత హాస్టల్ యజమాని గమనించాడు. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హాస్టల్ ఓనర్ ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్మల్ మృతదేహాన్ని సంపు నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ హాస్టల్ ఓనర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదనేది అర్థమవుతోంది. యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో వీడియోలు పరిశీలించారు. అక్మల్ చూసుకోకుండా ముందుకు నడుస్తూ ఉండడంతో అప్పటికే తెరిచి ఉన్న సంపులో పడిపోయినట్టు అందులో కనిపిస్తోంది. అలాగే అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని అందులో కనిపిస్తోంది. సంపు ఓపెన్లో ఉన్నట్టు ఎలాంటి సైన్ బోర్డు కూడా లేకపోవడంతో ఎప్పటిలాగానే అక్మల్ నడుచుకుంటూ వెళ్ళాడు. అందులో పడిపోయాడు. మొత్తంగా యజమాని నిర్లక్ష్యం వల్ల అక్మల్ మృతి చెందినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో ఉండే సమయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ ఘటన ద్వారా.